జై శ్రీరామ్. ఇండి కూటమి తాలూకు లీడర్స్ జనవరి 22వ తారీఖు ప్రోగ్రామ్ ఏమిటో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఒక్కొక్కళ్ళు రామ జన్మభూమి ఆలయానికి వెళ్ళడం మానేసినందుకు గాను ఇంకెక్కడో దగ్గరలో ఉన్న గుడిలో పూజలు పునస్కారాలు చేసుకుంటారు. పాపం మంచిదే. ఇప్పటికైనా కొంచెం హిందూయిజం అంటే ఏమిటో, హిందూయిజం మెజారిటీ హిందువులకు కొంచెం గౌరవం ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది. మొదటి నుంచి రాహుల్ గాంధీ ఏం చేస్తాడు? రాహుల్ గాంధీ అస్సాంలో ఉంటాడండి. ఆ టైంలో అస్సాంలో అతను భారత్ జోడో చేసుకుంటూ భారత్ జోడో నయా యాత్ర చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రాముఖ్యమైన గుడిలో పూజ చేస్తాడట. అంటే కామాక్ష టెంపుల్ ఉంది కదా, అక్కడ చేయొచ్చు. ఇంకా మన మమతా బెనర్జీ ఆవిడేమో మన కలకత్తాలో కాళికా అమ్మవారి గుడి ఉంది కదా, కలకత్తా మహాకాళి, ఆవిడ గుడిలో ఈవిడ పూజలు చేస్తుందట. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్, ముదురు తెలివైనవాడు. వాడు ఆ రోజంతా కూడా హనుమాన్ చాలీసా, సుందరాకాండ పఠనం చేస్తాడు ఢిల్లీలో. ఈయన ముగ్గురు అయిపోయారండి. నెక్స్ట్ ఉద్ధవ్ ఠాకరే, అంటే బాబ్ ఠాకరేకి కడుపున చెడబుట్టిన కొడుకు ఆడు. ఇక్కడ నాసిక్లో ఒక టెంపుల్లో ఏదో పూజ చేసుకుంటారు. అదండి ఈ కర్మ. ఎందుకండి, ఇన్విటేషన్ ఉంది, మహత్తరంగా జరుగుతుంది అక్కడ పూజ. రాములవారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అసలు వాళ్ళకి అంత దురదృష్టం అంటే వాళ్ళదండి. ఏమాత్రం అదృష్టం ఉన్నా రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ టైంలో ఉండడం అంటే చాలా పెట్టిపుట్టాలండి మనిషి. చాలా జన్మల పుణ్యం ఉంటే కానీ అది దక్కదు. అది వదులుకున్నారు వీళ్ళు మూర్ఖులు. సరే, వాళ్ళ కర్మకి మనం ఏమి చేయలేం. జై శ్రీరామ్.